ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రములు, జీవాధిపతినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకు ఈ లోకంలోకి దిగి వచ్చిన మానవుడిగా దిగి వచ్చిన స్తుతిస్తున్నాం. మిమ్మల్ని మీరు తండ్రి సిలువలో అప్పగించుకున్న స్తుతిస్తున్నాం. తండ్రి, మా అందరి నిమిత్తం మీరు చనిపోయి తిరిగి లేచినందుకు స్తుతిస్తున్నాం. మీరు లేచి మమ్మల్ని కూడా పాపంలోంచి లేపినందుకు స్తుతిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం కొరకు స్తుతిస్తున్నాం. గత వారం అంతా కాపాడేవయ్యా. ఈ యొక్క పరిశుద్ధ దినములో మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేయండి. ప్రియ ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆరాధన కొరకు మనం సిద్ధపరచండి. మీ వాక్యం ద్వారా మాట్లాడండి, మమ్మల్ని వెలిగించండి, నూతనపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పర్వతములు కదలిన, సంద్రములు ఉప్పొంగిన, రాజ్యములు కంపించిన, భూరాష్ట్రములు ఘోషించిన, ఎలాంటి విపత్కర సంఘటనలు సంభవించిన, మన కోట, మన ఆశ్రయము, మన దివ్యమైన దుర్గము, మన సహాయకుడు, మనలను నిత్యము కాపాడు దేవుడు మన యేసయ్య.
మమ్మను రక్షించి మాలో అక్షయ బీజమును నాటావు. జీవజలములను మాపై కురిపించావు. నీలో మా జీవితం విరబూసిన వనంలా చేశావు. నీ రాయబారులముగా నిలిపి నీ సాక్షులముగా మమ్ము చేశావు. మమ్మను ఎంతగానో ప్రేమించిన స్తుతి సింహాసనాసీనుడా, వాత్సల్య సంపన్నుడా, పరవశించి పాడేదం, నీ కృపను ప్రకటించేదం. సింహాసనాసీనుడా, వాత్సల్య సంపన్నుడా. స్తుతి సింహాసనాసీనుడా, వాత్సల్య సంపన్నుడా. పరవశించి పాడేదా, నీ కృపను ప్రకటించేదా. పరవశించి పాడేదా, నీ కృపను ప్రకటించేదా. యేసయ్యా నా స్తుతి పాత్రుడా,
వారాలుగా దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ దినం మనం 6వ అధ్యాయంలో వచ్చాం. దానికి ముందు మరి రాజైన నెబుకద్నెజరు పరిపాలనలో మనం అద్భుతాలు చూచాం. ఆయన కుమారుడు 1000 మంది అధిపతులతో కలుసుకొని విందు చేయించాడు. తన అధిపతులందరితో కూడా రాణులతో ఉపపత్నులతో కలుసుకొని విందు చేయించాడు. బాగానే ఉంది. మరి ద్రాక్షారసం తాగడానికి పూనుకున్నారు. వారి పాత్రలు చాలవని యెరూషలేము నుంచి తీసుకెళ్ళినటువంటి బంగారు ఉపకరణాలు, దేవుని మందిరంలో ఉన్న వాటిని బొక్కసంలో దాచిపెట్టి వాడిని తెమ్మని అటన్నిటిలో ద్రాక్షారసం పోసి వీరందరూ తాగుతూ కర్రతో, వెండితో, బంగారుతో చేసినటువంటి దేవతలను స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో గోడ మీదకి ఒక చేయిలాడిది వచ్చి కొన్ని మాటలు రాసింది. అది ఎవరికి అర్థం కాదు, అది ఏ భాష అర్థం కాదు. వెంటనే శకునగాండను, గారడీ విద్య కలిగిన వారిని జ్ఞానాన్ని పిలిపించాడు. వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. ఈయనకి నడుము సడది, కాళ్ళు గడగడగడ కొట్టుకుంటుంది, మనసులో నెమ్మది లేదు, వికారం అయిపోయింది. దానియేలుని పిలిపించి, అయ్యా, ఆ గోడ మీద ఉండేది నువ్వు చదివితే, దాని భావం చెప్తే, నీకు ఊదా రంగు వస్త్రం తొలగించి మెడకు బంగారుతో తయారు చేసిన ఆభరణం వేసి ఆ రాజ్యంలో 3వ అధిపతిగా నియమిస్తానన్నాడు. నీ దానాలు, నీ బహుమతులు నీ దగ్గరనే ఉంచుకో, నాకు అక్కర్లేదు, కానీ నేను ఆ కలభావం నేను ఆ రాత ఏందో చదివి చెప్తానన్నాడు. ఎందుకంటే దానియేలుకు చాలా మనసులో కోపం వచ్చింది. చెప్పాడు. దానియేలు 5వ అధ్యాయం 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకేల్ అనగా ఆయన నేను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. హెరెస్ అనగా నీ రాజ్యం నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడను. బెల్షస్సరు ఆజ్ఞయిగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రం తొడిగించి అతన్ని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధికారిని అని చాటించారు. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు అతడాయన. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను. ఈ విధంగా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసినటువంటి దుర్మార్గపు పనికి తను మరణించాడు. ఏమైతే రాయబడిందో దాని భావం చెప్పినప్పుడు అదే జరిగింది. ఇప్పుడు కల్దీయుల యొక్క రాజ్యం పోయి మాదీయుల యొక్క రాజ్యం వచ్చింది. ఈ మాదీయుల రాజ్యంలో మరి మనం చదువుకున్న భాగంలో ఆయన రాజైన దర్యావేషు తన రాజ్యం అంతటిపై 120 మంది అధిపతులను నియమించాలని, వారిపైన 3 అధిపతులను పెట్టాలని అనుకున్నాడు. వారిలో ముఖ్యుడు ఎవరంటే దానియేలు. అందరి మీద దానియేలుని పెద్దగా పెట్టాలని ఆలోచిస్తున్నాడు. దర్యావేషుకి అర్థమైంది దానియేలు అంటే చాలా గొప్ప వ్యక్తిని. అందును బట్టి దానియేలు మీద చాలా మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు. రాజులతో పోరాటం వేరు, తనతో పనిచేస్తున్న, తన దగ్గర పనిచేస్తున్న, తనతో సమానంగా పనిచేస్తున్న వారితో పోరాటం వేరు. దేవుని బిడ్డలకు పోరాటం ఎప్పుడు ఉంటుంది. మరి దేవుని వాక్యం చూసినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక, భక్తి జీవితం కలిగి ఉన్నాడు కనుక పొరపాట్లు చేయటం లేదు. దానియేలుకు ఈ శ్రమలు, ఈ కష్టాలు ఎందుకోసం వస్తున్నాయంటే తను భక్తి కలిగి జీవిస్తున్నాడు, దేవునికి భయపడి జీవిస్తున్నాడు, దేవుని సంతోషపరచడానికి జీవిస్తున్నాడు. కనుకనే దేవుడు ఏమి అప్పగించినాడో అట్లా నమ్మకంగా ఉన్నాడు. అనగా ఆ రాజుకు చాలా నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టి మిగతా వాళ్ళలో ఆ భయం లేదు కనుక వాళ్ళు అంత నమ్మకంగా ఉండరు. కనుక వాళ్లకు దానియేలుకు అది
ఐక్యత అనేది ఉండదు. కనుక దానియేలు మీద కూడా ఉన్న పనిచేసే వాళ్ళకి బాధ కలిగింది. దానియేలులో తప్పు పట్టాలా, దానియేలుని పైకి పోనీయకుండా చేయాలి, ఉన్నత స్థాయిలోకి పోనీయకుండా చేయాలని అందరి ఆలోచన. ఎందుకంటే ఆ ముగ్గురులో కూడా దానియేలే పై చేయిగా ఉండాలని, అసలు రాజ్యం అంతటి మీద అధికారిగా ఉండాలని రాజు కోరినాడు. కనుక దానియేలుకు శ్రమ. వాళ్ళు దానియేలుని ఏ విధంగా నేను సరే హింసించాలా అని అనుకున్నారు. అయితే దానియేలు తప్పులు చేసేవాడు కాదు. ఎందుకంటే ప్రార్థనా పరులు తప్పులు చేయజాలరు, జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి జ్ఞానము, వివేకము, వివేచన అన్నీ ఇస్తాడు. కనుక బహు జాగ్రత్తతో వాళ్ళు అప్పగించిన పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి రాజ్య పరిపాలన పద్ధతుల్లో ఆయన ఏ తప్పు మేము కనిపెట్టలేకపోతున్నాము అని వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు రాజ్య పరిపాలన పద్ధతుల్లో మనం తప్పులు చూపెట్టలేము, దేవుని పద్ధతుల్లో కూడా దేవుని విషయాల్లో కూడా ఏదైనా తప్పు అంటే అది కూడా చూపెట్టలేము. అయితే మనం ఏం చేస్తాము? అందరూ కలిసి ఆలోచించుకున్నారు. అందరూ సందడిగా కూడి వచ్చి ఒక ఆలోచన చెప్పారు. రాజా, ఏ మానవుడు కానీ నీ యొద్ద 30 రోజులు అంటే 1 నెల రోజులు ఏ దేవుని యొద్ద కానీ ఏ మానవుని యొద్ద కానీ ఏ మానవులు చేయకూడదు, నీ యొద్దనే చేయాలి అనే శాసనం ఒకటి ఏర్పాటు చేసి దాన్ని చట్టంగా రాసి ఆయన చేత సంతకం చేయించేశారు. ఇది వాళ్ళు యుక్తిగా చేశారు. అట్లా ఎవరైనా చేస్తే వాళ్ళని సింహపు బోన్లో లేక సింహపు గుహలో పడేయాలా అనే చట్టం తీసుకొచ్చారు. అంటే దానియేలుని అంతం చేయాలని అనుకున్నారు. మరి సామెతల గ్రంథంలో 26:27 గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించి వాని మీదకి అది తిరిగి వచ్చును. తర్వాత సామెతలు 28:10 యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడను, యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుందరు. కాబట్టి దానియేలుని చంపాలా, దానియేలుని అంతమొందించాలా, దానియేలుని లేకుండా చేయాలి, అది వాళ్ళ ఆలోచన. దాని కొరకు ఈ విధంగా శాసనం ఏర్పాటు చేసి సంతకం చేయించారు. రాజుకు అంత మాత్రము ముందు ఆలోచన లేకుండా పోయింది. ఎందుకు పెట్టారా, నా దగ్గరే కదా వచ్చి మాట్లాడతారు అనుకున్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ చట్టము మరి దేశం అంతటా మరి చాటించారు, తెలియపరిచారు. దానిని మాత్రం విని మామూలుగా వెళ్ళిపోయి తన పై గది కిటికీలు యెరూషలేము వైపు తీసి ఉంచి రోజుకు 3 సార్లు ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. 8వ కీర్తనలో 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కనుక ఈ వాగ్దానము ఇలాగుంది. అనుదినము ఈయన దేవునిని స్తుతించేవాడు. స్తుతిలో శక్తి చాలా ఉంది. శత్రువులు తలదించుకొని పారిపోవాల్సింది. స్థుతిలో ఈయన దిగులు పడలా, భయపడలా, బాధపడలా. అయ్యో, నేను దేవుణ్ణి ప్రార్థించడమా, మరి దేవుణ్ణి స్తుతించడమా, అది మానేద్దామా, లేకపోతే సింహపు గుహలో పడేస్తారే అని భయపడలేదు. కానీ దేవుణ్ణి ఎల్లకాలంలో స్తుతిస్తూ వచ్చాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దేవుని వైపు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈయన తన భక్తిని వదిలిపెట్టలేదు, ప్రార్థనను వదిలిపెట్టలేదు. స్తుతి అందులో 3 పూట్ల ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం చేస్తూ వచ్చారు. కనుక ఈయన ఈ విధంగా చేశాడు కదా, మరి ఏం చేద్దాం? ఇప్పుడు
ఇప్పుడేం చేద్దాం? మాదీయుల యొక్కయో పార్శికుల యొక్కయో చట్టం ఎవరు మార్చలేరండి రాసిన తర్వాత అంటే అవును నిజమేను అని అన్నాడు. మరి యూదుల్లో చూచిన దానియేలు, మరి చెరలోకి వచ్చిన దానియేలు మాత్రం మీరు ఇచ్చిన శాసనాన్ని పాటించడం లేదు, మీకు లోబట్టడం లేదు. కనుక ఏం చెప్తామంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా రాజు ఏం చెప్పల. ఎట్టయినా దానియేలు తప్పించాలని రాజు ఎంతో ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకున్నారు. శాసనం అయిన తర్వాత అది ఎవరు మార్చలేరని మీరు చెప్పారు కదా, శాసనమే, చట్టమే జరగాల్సింది అన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే సరే ఆర్డర్ ఇచ్చినాడు. అట్టే మీరు తీసుకెళ్ళి దానియేలుని వేయండి అని చెప్పినాడు. దానియేలుని తీసుకెళ్ళి లోపల వేసేసారు, సింహపు బోన్లో వేశారు. అప్పుడు ఒక మాట అన్నాడు. వేసిన తర్వాత రాజు అనుదినము నువ్వు సేవించుతున్న నీ దేవుడే తప్పక నిన్ను రక్షించనని చెప్పాడు. దానికి మూతేసి రాయి పొర్లించి రాజు ముద్ర, వాళ్ళ ముద్ర, అధికారుల ముద్ర కూడా వేశారు. రాజు ఒకవేళ మనసు మార్చుకొని రాయి తీసేస్తాడే ఉద్దేశంతో రాజుగారు ముద్ర పడింది దాని మీద, వీళ్ళ ముద్రలు కూడా పడ్డాయి. అంత బందోబస్తు చేసి వెళ్ళిపోయారు. రాజుగారు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాస దినం పాటించాడు. భోజనాలు చేయొద్దు, అంతఃపురంలో భోజనాలు చేయొద్దు, వండద్దు, నా దగ్గరికి ఏమి తీసుకురావద్దు. ఎందుకంటే దానియేలు సింహంలో వేయటం రాజుకు ఇష్టం లేదు. తను ఉపవాసం ఉన్నాడు. ఆ సందర్భంలో ముగ్గురు ఉన్నారు ఉపవాసంలో. రాజు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, సింహాలు ఉన్నాయి. రాజుకు నిద్రపట్టలేదు. అయితే ఉదయాన్నే లేచినాడంట. దానియేలు దేవుడే, జీవము గల దేవుడని గుర్తిరిగి, జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అడిగినప్పుడు దేవుడు తన దూతను పంపించి వాడి నోళ్ళు మూయించాడు. నీ దృష్టి కూడా నేనేం తప్పు చేయలేదు కదా అన్నాడు. ఎప్పుడైతే దానియేలు స్వరం విన్నాడో రాజుకి ఎంత సంతోషమో. ఆజ్ఞించాడు భటులకి పైకి తీయమని. తీసేశాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత తనకి ఎలాంటి హాని కలగలేదు. అప్పుడు రాజు ఇంకొక ఆజ్ఞించాడు. ఎవరైతే ఇలాగ ప్రేరేపణ చేసి చంపించాలని పూనుకొని రాజు ద్వారా ఈ బలవంతం చట్టం చేయించారో వాళ్ళని పిలిపించి మరి సింహం బోన్లు వేశారు. వాళ్ళే కాదు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు. కనుక తీర్పు ఎలాగొచ్చింది చూడండి. వాళ్ళతో వాళ్ళు అసలు వాళ్ళ కుటుంబాలే భూమి మీద ఉండకుండా నాశనం అయిపోయారు. నాశనం అంటే లేని వాళ్ళు సింహాలు వాళ్ళని కొరికినాయంట, ఎముకలను కొరికి పొడి చేసినాయంట. అప్పుడు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి, ఎంత గొప్ప సాక్ష్యం. దేవుని గురించి గొప్పగా చెప్పాడు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా దానియేలు దేవునికి భయపడాలి, వణకుతూ ఉండాలి. దానియేలు దేవుడు, యూదుల దేవుడు, దానియేలు దేవుడు. ఆ దేవునికి భయపడాలని మరి చట్టం ఒకటి రాసి అందరికీ పంపించాడు. ఆయనే విడిపించేవాడు, రక్షించేవాడు, భూమి మీద సూచిక్రియలు, ఆశ్చర్యక్రియలు చేసేవాడు. సింహముల నోటి నుండి ఆయనే దానియేలు రక్షించను అని ప్రపంచమంతటికీ ఈ ఉత్తర్వులు పంపించాడు. ఎందుకు చెప్తున్నామంటే దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, సాక్షులుగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, అప్పగించిన పని నమ్మకంగా చేయాలి, జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, హృదయంలో ఎలాంటి దోషం లేకుండా ఉండాలి. అలాంటి వాటిని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకు మన జీవితాల్లో దేవుణ్ణి చూపించలేకపోతున్నాం? ఈ దేవుడే దేవుడు, ఈ దేవుడే జీవం గల దేవుడు,
ఈ దేవునికి అందరూ భయపడాలా అనేది ఎందుకు మనము దానియేలులాగా చూపించలేకపోతున్నామంటే, దానియేలులో రాజ్య పరిపాలన పద్ధతిలో లోపం చూపెట్టలేకపోయారు. దేవుని పద్ధతి విషయంలో లోపం చూపెట్టలేకపోయాడు. ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఎలాంటి పొరపాటు ఎవరు చూపెట్టలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఆయన 3 సార్లు ప్రార్థన చేస్తే అసలు ప్రార్థించే అలవాటు ఉందా? ఒక్కసారైనా ప్రార్థిస్తున్నావా? దానియేలు 3 పర్యాలు ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని కట్టుకున్నాడు. ప్రభు కొరకే బ్రతికినాడు. తను చట్టాలకు భయపడలేదు. చట్టాలకు ఎప్పుడు తను భయపడలేదు. దేవుని చట్టానికి భయపడ్డాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అనే దానికి మాత్రం భయపడ్డాడు. ఆయన జీవం గల దేవుడని, చూస్తున్న దేవుడని, ఆయన రక్షించేవాడు, విడిపించేవాడని, ఆయనను చూసి అందరూ వణకాలని ఇలాంటి చట్టం పెట్టాడు. అయితే మన దేవుని గురించి ఆ విధంగా మన చుట్టూ ఉన్నవారు అనుకుంటున్నారా? మన అధికారులు అనుకుంటున్నారా? మన దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు అనుకుంటున్నారా? కారణం ఏంటంటే మనము మాటలతో చెప్తాం కానీ మన బ్రతుకులు సరి. ఈ గ్రంథం వింటున్న మనము మన జీవితాలను చక్క చేసుకుంటే ఎంత మంచిది. ప్రభు రాబోతున్నాడు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. అందరూ ఆయన రాజ్యంలోకి ప్రవేశించలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన పరలోక రాజ్యంలో ఉంటామని అనుకోవటం పొరపాటు. ఎవరైతే మారు మనసు అనుభవంలోకి వస్తారో, ఎవరైతే పాపక్షమాపణ అనుభవంలో ఉంటారో, ఎవరు నా పాపం వేసే కడిగాడు, క్షమించాడు అనుకుంటారో, నాటి నుంచి ప్రభు కోసం జీవిస్తూ, ప్రభువును సంతోషపరుస్తూ, ప్రభు చిత్తం జరిగించాలని, శ్రమ అయినా, బాధ అయినా, నిందలైనా సరే భరించాలని ఆశతో ఎవరు ముందుకు సాగుతారో అటువంటి వారే రేపు ఆయన రాజ్యంలో ఉండబోతారు. ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కూడా కలిసి పరిపాలన చేయబోతారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్న నీవు ఒక్కసారి పరిశీలించుకుంటే మంచిది కదా. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? పాపాలు ఒప్పుకోలేదా? ఈ దేవుని దగ్గర పాపాలు ఒప్పుకో. ఆ దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు. కనుక సహించుకునే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నీ చెంతనుండే దేవుడు. కనుక ప్రతి దోషాన్ని దేవుని సరే ఒప్పుకుందాం. ప్రభువా, నేను పాపిని, ప్రభువా క్షమించు ప్రభువా అని ఒప్పుకుందాం. ప్రభువా, ఈ భక్తుడు ఏ విధంగా ఈ బాలుడిగా ఉన్న వ్యక్తి మరి చిన్నతనం నుంచి ఆ భక్తిని అట్లా నేర్చుకున్నాడు, వాక్యానుసారంగా జీవించాలని ఎలాగున్నాడు, పాపం అంటకుండా ఎలాగుండాలో తీర్మానం చేసుకున్నాడు. అలాంటి తీర్మానం నాకు దయచేయ ప్రభు అని మనం కూడా ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని సమర్పించుకుంటే దేవునికి ఎంత సంతోషం. ఆ దానియేలు దేవుడే ఈనాడు నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు, రక్షించే దేవుడు. కనుక ఆ దేవుడు వేరు, మన దగ్గర ఉండే మనం పూజించే దేవుడు వేరు కాదు. కానీ ఈయన ఒకడే కనుక మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మన దేవుడి గురించి అనేకులు తెలుసుకోవాలి. ఈయనే జీవగల దేవుడు, ఈయనే సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అనే సాక్ష్యం అనేకుల నోట వచ్చేటట్లు మన జీవితాలను దేవునికి అర్పించుకొని ప్రభు కొరకు జీవిద్దామా? అలాగ జీవించుటకు దేవుడు తన కృపను మనకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. యేసుదేవుని ఆశ్రయించుమా సోదరా సోదరి, ఈ క్షణమే విశ్వసించుమా
గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. స్వస్థత లేక సహాయము లేక సోలిపోయావా, యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన, యేసే నడిపించును జీవ మార్గాన. రోగి అయినా దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను. మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను. విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును, విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును. యేసునందు విశ్వాసముంచుము, యేసునందు విశ్వాసముంచుము. యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన, యేసే నడిపించును జీవ మార్గాన. దుఃఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను. మ్రొక్కుబడి చేసి ప్రార్థించెను, దీవింపబడెను, కుమారుని పొందెను. నీవు అడుగుము నీకివ్వబడును, నీవు అడుగుము నీకివ్వబడును. యేసుని ప్రార్థించుము,
సమస్తము కోల్పోయిన యోబు వంటి విశ్వాసం గమనించుమా. యథార్థతతో నిరీక్షించెను, రెండంతల దీవెనలు పొందుకొనెను. సహనము చూపుము, సమకూడి జరుగును. సహనము చూపుము, సమకూడి జరుగును. యేసునందు నిరీక్షించుము, యేసునందు నిరీక్షించుము. యేసునామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన. యేసే నడిపించును జీవ మార్గాన, యేసు దేవుని ఆశ్రయించుమా. సోదరా సోదరి, ఈ క్షణమే విశ్వసించుమా. తండ్రిని వేడుమా, గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. మనం ఇప్పుడు ప్రభు రాత్రి భోజనములో పాల్పంపులు పొందుదాం. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం, దీన్ని మీరు పుచ్చుకొని తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ చేయని చెప్పాను. ఈ సమయంలో మీ చేతిలో ఉన్న రొట్టెను మీరు పుచ్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చేయని చెప్పాను. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని పుచ్చుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడైన తండ్రి, పూజింపదగిన నామం కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మీరు మాకు దేవుడిగా దొరికినందుకు స్తుతిస్తున్నాం. అనేకులు లేని భాగ్యం మీరు మాకు దయచేశారు ప్రభువా. మిమ్మల్ని మేము అలక్ష్యం చేయక, నిర్లక్ష్యపరచక తండ్రి, భయంతో వణకుతో మేము ఉంటూ, మేము ఎక్కడున్నా మమ్మల్ని చూస్తున్నారని గుర్తింపు మేము కలిగిన వారంగా ఉంటానికి సహాయం చేయండి. పాపానికి దూరంగా ఉంటానికి సహాయం చేయండి. పాపమును అసహించుకునే మనసు దయచేయండి. పరిశుద్ధమైన జీవితంలో మేము కొనసాగడానికి సహాయం చేయండి. ప్రతి పనిలో నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరు కానీ నాకు అప్పగించిన పనుల్లో మాలో తప్పులు, లోపాలు, లోట్లు చూపెట్టుకున్నట్లు జాగ్రత్తగా ఉన్నట్టు సహాయం చేయండి. ప్రియ ప్రభువా, మా పై అధికారులకు లోబడి నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రియ ప్రభువా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని మీ చేత పిలిపించుకుని ఆ యొక్క పిలుపు మేము ఒక రోజున అందుకోవడానికి సహాయం చేయండి. వాక్యమైన వారందరినీ జీవించండి. మీ కృప తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కన్యైన సహవాసం వాక్యమైన ప్రతి బిడ్డకు దేవుడు సదా తోడుగా ఉండి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించుగాక. ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.